హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిల్లెట్స్ జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మిల్లెట్స్ జావా అనేది హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది 14 రకాల మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన పిండి. దీంతో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. 3 కప్పుల వాటర్లో కొంచెం మిగిల్చుకొని ఈ గిన్నెతో వాటర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన వాటర్ని ఒక కప్ తీసుకొని కప్లో వేసుకోవాలి. ఇది పిండి కలుపుకోవడానికి యూజ్ చేస్తామండి ఈ వాటర్ని. ఈ వాటర్లో 4 టేబుల్ స్పూన్ల మిల్లెట్స్ పౌడర్ వేయాలి. నేను చెప్పే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది. నేను చెప్పినట్టు వేస్తే 4 టేబుల్ స్పూన్ల పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ మిల్లెట్స్ జావకి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రైస్, 1.5 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వలా గ్రైండ్ చేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది రైస్. చూడండి, వాటర్ మరిగే స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ల ఈ రైస్ పౌడర్ని వేయాలి. రైస్, జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. రైస్ కూడా మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది జావా. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ పౌడర్ వాటర్ని వేసేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ మిల్లెట్స్ వేసాం కదండి, అలాగే రైస్ కూడా వేసాము. ఇవన్నీ బాగా ఉడకాలి. కనీసం 15 నిమిషాలు పైనే పడుతుంది. సిమ్లోని ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటికిపోతుంది. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ జావా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నెలలు మనం వాడుకోవచ్చు. డైలీ మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కి బదులు ఈ జావా తాగితే చాలా బాగుంటుంది. మనకి ఇంకా కడుపు కూడా ఫిల్ అయిపోతుంది, ఆకలి కూడా అనిపించదు. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జావలో మిక్స్ చేసుకోవడానికి మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు తీసుకొని 1/2 కప్పు పెరుగు వేయాలి, 1/2 కప్పు వాటర్ వేయాలి. ఇప్పుడు వీటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ మజ్జిగని జావలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ జావలో మజ్జిగ తప్పకుండా వేసుకొని తాగాలండి, అప్పుడే చలవ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులిసిన పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంతేనండి, మిల్లెట్స్తో జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కప్లోకి తీసుకుందాం. చూడండి, జావా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఇంతేనండి, మిల్లెట్స్ జావా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.